వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య అనంతలక్ష్మి కూడా ఉన్నట్టు నిర్ధారణ అయిందా అంటే అవుననే చెబుతున్నారు ప్రభుత్వ అదనపు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు. పోలీసులు రాజకీయ నాయకులు ఒక్కటై ఈ కేసును నీరుగార్చడం దుర్మార్గమని సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్న లాయర్ సుబ్బారావుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు. అయితే వీధి సుబ్రహ్మణ్యానికి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. దీని వెనక ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులిద్దరూ కూడా వెళ్ళి సీఎం చంద్రబాబుని అలాగే టీజీని కూడా కలిసిన పరిస్థితుల నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేశారు. అయితే సిట్కి సంబంధించి అదనపు ఛార్జ్షీట్ వేయాలంటూ కూడా రాజమండ్రి ఎస్ఎస్టీ కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అదనపు న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావుని కూడా అటెండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది, సిట్ ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ వేసిందో దాంట్లో ఏ విషయాలను పొందుపరిచారనేది ప్రస్తుతం మనతో ముప్పాళ్ల సుబ్బారావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అదనపు ఛార్జ్ షీట్లో ఏ అంశాలని పొందుపరిచారు? అనంతబాబు భార్యకు కూడా ఉచ్చు బిగుసుకుంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి తల్లిగారు, తండ్రి 2 రికమెండేషన్లు ఇచ్చారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి, ఒకటి డీజీపీకి. దాంట్లో ఎక్కడైతే లోపాలు మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నామో ఆ లోపాలన్నీ కూడా స్పష్టంగా రాసి వినతిపత్రం ఇచ్చేసి తదుపరి విచారణ జరపాలి ఈ కేసులో. ఆయన దాని మీద 31 ఎక్స్టర్నల్ ఇంజరీసు, 3 అంతర్గత గాయాలున్నాయి. ఒక్కళ్ళు చేసే పని కాదు ఇది. దీంట్లో లోతైన విచారణ జరపాలి. సాక్షులను కాపాడటానికి ఆనాటి పోలీసు యంత్రాంగం పనిచేసింది ప్రభుత్వ ప్రోద్బలంతో. ఆయన ఆనాటి ఎమ్మెల్సీ అధికార పార్టీ వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేశారని చెప్పిన తర్వాత దానిలో పరిశీలించి దీంట్లో వాస్తవం ఉందని చెప్పేసి భావించిన తర్వాత సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత న్యాయస్థానంలో తదుపరి విచారణ జరపడానికి ఆదేశాలు తీసుకున్నాము. ఆ ఆదేశాల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకటి, టీవీల్లో కూడా ఆ రోజు చేశారు. అర్ధరాత్రి కారులోంచి అనంతబాబుతో పాటు వచ్చిన లోపలికి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ మహిళ ఎవరో అని ప్రశ్నించింది మీడియా. ఆ దిశలో ఆనాడు ఇన్వెస్టిగేషన్ జరగల. ఈరోజు ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆమె ఎవరో కాదు, అనంతబాబు భార్య అని చెప్పింది. ఆమె ఆ రోజు ఏం స్టేట్మెంట్ చెప్పింది, నేను హాస్పిటల్లో ఎవరో కోసం వైద్యం కోసం మా చుట్టాలు హాస్పిటల్లో ఉంటే అక్కడ వాళ్ళ సాయం చేయడానికి వెళ్ళా అని చెప్పింది. నేను ఈ కారులో రాలేదు, వేరే కారులో వచ్చానని చెప్పింది. కానీ గంట సేపు వీడియో క్లిప్పింగ్లు పరిశీలించిన తర్వాత అనంతబాబు కారు తప్ప ఇంకో కారు ఆ ప్రాంతానికి రాలా, ఆ ఇంటి ముందు నిలబడలా. చాలా స్పష్టంగా అర్థమైంది ఆమె చెప్పిన సాక్ష్యం తప్పు. అనంతబాబు శవం ఉండే కారులో నుంచి ఆమె కూడా దిగిందని చెప్పేసి. అంతేకాకుండా వివి కుమార్ గెస్ట్ హౌస్ ఎన్ఎఫ్ఎస్ఎల్ దగ్గర ఉంది. అక్కడ చనిపోయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం, అనంతబాబు భార్య ముగ్గురు అక్కడ ఉన్నట్లు, తర్వాత ఆ గెస్ట్ హౌస్ దగ్గర చీకటి ప్రాంతంలోకి వెళ్ళినట్లు, 1 గంట సేపు ఉన్నట్లు స్పష్టంగా సీసీ ఫుటేజీల్లో ఉంది. ఈ 2 కూడా పోలీసు వాళ్ళు చెప్పలా, విచారణాధికారులు నిర్ధారించలా, ఎక్స్పర్ట్స్కి పంపారు. వాళ్ళ ఫోటోలు, ఈ సీసీ ఫుటేజీలు ఎక్స్పర్ట్స్కి పంపారు. ఎక్స్పర్ట్స్ 2 ఒకటే అని నిర్ధారించినాయి. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ని చాలా జాగ్రత్తగా బయటికి తీసి ఈమె పాత్రని నిర్ధారించడానికి స్పష్టంగా టెక్నికల్, అంతేకాకుండా కాల్ డేటా రికార్డు, సంఘటన జరిగిన తర్వాత సుమారు 6 సార్లు అనంతబాబుతో ఫోన్లో కాంటాక్ట్ చేసిన సంఘటనలు వచ్చినాయి. కాల్ డేటాలో ఈమె ఎక్కడెక్కడ ఉందో టవర్ లొకేషన్లో అర్థమైపోయింది. కాబట్టి ఆమె పాత్రను నిర్ధారించడానికి ఉపయోగపడింది. అంతేకాకుండా నేరానికి ఉపయోగించిన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనమే వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర కానీ, అనంతబాబుని వీధి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎక్కించిన కారులో కానీ, లేకుంటే ఇంటి దగ్గర దింపినప్పుడు భార్యాభర్తలు దిగిన కారు కానీ ఒకటే అని నిర్ధారణ అయింది. అలాగనే వాచ్మ్యాన్ కుమార్తె నన్ను వెళ్ళేటప్పుడు పలానా టైంకి వెళ్ళేటప్పుడు కర్ర కూడా అడిగింది, కర్ర లేదని చెప్పానని చెప్పింది. అంటే ఇంత కన్స్ట్రక్టివ్గా కొత్త సాక్షులను విచారించాం, అలానే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నాం, వాహనం అదే అని నిర్ధారించాం,
ఆ అర్ధరాత్రి దిగింది ఏమే అని చెప్పడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే 56 పేజీల అదనపు ఛార్జ్‌షీట్‌ని అయితే కోర్టులో సబ్మిట్ చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా అనంతబాబుకి సంబంధించి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం కేసుకి సంబంధించి అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్‌తో ప్రూఫ్‌లతో కలిపి కూడా ఏదైతే ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేసినట్టు చెప్తున్నారు. శాఖపరమైన చర్యలు పోలీసులపై తీసుకోవాలి. అప్పుడే పోలీసులు ఎవరైతే ఈ కేసును నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారో వారిపైన కూడా ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా ముప్పాళ్ళ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ.